Hello everyone, welcome to my channel. AP DSET Day 22. స్పెషల్ క్లాసెస్ ఆన్ డెరివేటివ్స్ చెప్తున్నానండి ఇవాళ. ప్రీవియస్ డే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. క్లాస్ లేట్ అయినందుకు ఏమనుకోకండి, ఎందుకంటే బ్యాంక్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము, అందుకే లేట్ అయింది. ఇంతటితో ఏం అయిపోలేదు, ఇంకా డీసెట్లో నేను మీకు చెప్పాల్సిన చాప్టర్స్ ఉన్నాయండి. వెక్టార్స్ తర్వాత డిఫరెన్షియల్స్ చెప్తానన్నాను, దీంతో డిఫరెన్షియల్స్ అయిపోయిద్ది డెరివేటివ్స్ అనేది. సో ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదామండి. మీనింగ్ ఆఫ్ డెరివేటివ్. అసలు ముందు డెరివేటివ్స్ చేసే ముందు అసలు డెరివేటివ్ అంటే ఏంటో తెలియకుండా స్టార్ట్ చేయొద్దు. డెరివేటివ్ అంటే ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మీకు. అప్పుడు దాని డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి? ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట. దాని డెరివేటివ్ చేస్తే దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది డెరివేటివ్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అ ఫంక్షన్ ఆర్ స్లోప్ ఆఫ్ అ ట్యాంజెంట్ టు ద గివెన్ కర్వ్. అవి స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ అయినా రిప్రజెంట్ చేస్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ అన్నా రిప్రజెంట్ చేస్తుంది. కొన్ని స్టాండర్డ్ డెరివేటివ్స్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చదువుకోండి. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0, ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎప్పుడైనా వాల్యూ తగ్గుతుంది. సో n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అవుతుంది పవర్లో. సైన్కి అయితే కాస్కి అయితే మైనస్ సైన్, ట్యాన్కి అయితే సీకెండ్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్. మిగతావి చూద్దామండి. రూల్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్. మనకి 4 రూల్స్ ఉన్నాయి. సమ్ రూల్ అంటే యూ ప్లస్ వీకి యూ డాష్ ప్లస్ వీ డాష్ అయింది. ప్రొడక్ట్ రూల్ యూవీకి యూ డాష్ వీ ప్లస్ యూ వీ డాష్. ఆర్డర్లో వెళ్ళాలి. కోషంట్ రూల్కి మాత్రం ఫస్ట్ డినామినేటర్తో ఫార్ములా స్టార్ట్ అయింది, వి యూ డాష్ మైనస్ యూ వీ డాష్ బై వీ స్క్వేర్. చైన్ రూల్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఫార్ములాస్ అండి. డైరెక్ట్ మీకు సమ్స్లో అప్లికేషన్లో ఇస్తాడు, డైరెక్ట్ ఈ రూల్స్ మీదే క్వశ్చన్ పడిద్ది మీకు. నెక్స్ట్ ట్యాంజెంట్ అండ్ నార్మల్. స్లోప్ ఆఫ్ అ ట్యాంజెంట్ ఎలా కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఎలా, నార్మల్ ఎలా చూడండి. దీంట్లో ఒక కర్వ్ ఇచ్చాడు పాయింట్ x1 y1 దగ్గర. అప్పుడు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్, అసలు స్లోప్ అంటే ఏంటి? m ఈక్వల్ టు dy బై dx. ఆ dy బై dx కనుక్కున్న తర్వాత ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి x ఈక్వల్ టు x1 అని. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. నార్మల్కి -1 బై m ఇంటూ x మైనస్ x1. మీరు జస్ట్ ఆ చేంజ్ ఏంటో చూసుకోండి. ట్యాంజెంట్కి అయితే m ఇంటూ డైరెక్ట్, నార్మల్కి అయితే -1 బై m ఇంటూ. నెక్స్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఫంక్షన్స్ మీద మీకు క్వశ్చన్ పడితే ఈ రూల్స్ని ఫాలో అయ్యి పడతాయి. ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే వాడు మీకు క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మీరు డెరివేటివ్ కనుక్కోవాలి. అది గ్రేటర్ దాన్ అయితే ఇంక్రీజింగ్, లెస్ దాన్ అయితే డిక్రీజింగ్ అయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మ్యాక్సిమా మినిమా మీద పడవచ్చు. అది మ్యాక్సిమా మినిమా ఎలా కనుక్కోవాలో ప్రొసీజర్ ఇది. ముందు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత దాన్ని 0కి ఈక్వేట్ చేసుకోవాలి. క్రిటికల్ పాయింట్స్ అంటే ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి 0కి ఈక్వేట్ చేసినప్పుడు. తర్వాత ఆ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కే మళ్ళీ ఎఫ్ డబల్ డాష్ చేయండి ఇంకోసారి డెరివేటివ్. గ్రేటర్ దాన్ అయితే మినిమం, లెస్ దాన్ అయితే మ్యాక్సిమం. ఇక్కడ కొంచెం రివర్స్ అండి. ఎఫ్ డబల్ డాష్ గ్రేటర్ అంటే మామూలుగా ఏంటి మ్యాక్సిమం అనుకుంటాం, కాదు, ఇక్కడ మినిమం. రివర్స్లో గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమా మినిమా కనుక్కునే పద్ధతి ఇది. ఎఫ్ డబల్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం, ఎఫ్ డబల్ డాష్ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వస్తుంది. ప్రొసీజర్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, అప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిద్ది ఇది. y ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. నేను దానికి ఇందాలనుకున్నట్టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నా, dy బై dx. తర్వాత ఏం చెప్పాను, దాన్ని ఈక్వేట్ టు 0 చేయాలి. xy వాల్యూస్ వస్తాయి, సో x వాల్యూ వచ్చేసింది ఇక్కడ. తర్వాత ఏం చేయమన్నాను, ఎఫ్ డబల్ డాష్ చేయమన్నాను, ఇంకోసారి డెరివేటివ్ చేస్తే 2 వస్తుంది. సో x ఈక్వల్ టు 2 అనే పాయింట్ దగ్గర అదేంటి 2 అనేది గ్రేటర్ దాన్ ఉంది, సో మినిమం అన్నమాట. కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూడండి. డెరివేటివ్ ఆఫ్ x పవర్ 5 వాల్యూ తగ్గిద్ది పవర్లో, సో 5x పవర్ 4. సైన్కి కాస్. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే ఫార్ములా ఏంటండి, dy బై dx. ఎఫ్ డబల్ డాష్ అనేది లెస్ దాన్ 0 అయితే ఏం చెప్పాను, రివర్స్ ఉంటుంది. లెస్ దాన్ అంటే మ్యాక్సిమం ఉంటుంది.
ఒక కాన్స్టాంట్కి డెరివేటివ్ చేస్తే 0, యూవీ ఫార్ములా, లాస్ట్ది log x, దాని వాల్యూ 1/x. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా బ్యాంక్ వాటికి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కంటిన్యూస్గా క్లాసెస్ అటెండ్. థ్యాంక్ యూ.